ఓకే. యాహ్! డాక్టర్, ఇప్పటివరకు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఏంటి అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడంతా కూడా న్యాచురల్ అనేది చెప్పాలంటే 100లో ఒక 30% అవుతాయి. 100 మెంబర్స్ ఉంటే ఒక 30 మెంబర్స్ అయితే న్యాచురల్. రిమైనింగ్ 70 అంటే ఆల్మోస్ట్ నేను చూసిన నా సైడ్ అంతా కూడా ఇలాగే ఉంది నేను చెప్తున్నాను. సో, మీ వర్షన్ మీరు ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు? ఇప్పుడు ఎక్కువగా ఐవీఎఫ్ వీటి సైడ్ వస్తున్న పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఐడియల్లీ అండి అర్లీగా మ్యారేజ్ అయ్యి అవుతే ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాదు. బట్ వీ కాంట్ ఫోర్స్ సొసైటీ. ఎందుకంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అని లేడీస్ అందరూ ఐఎమ్ నాట్ రెడీ. ఎస్టర్డే ఒక డాక్టర్ వచ్చారు నా పేషెంట్గా వచ్చి, ఆల్మోస్ట్ ఐ స్టార్టెడ్ న్యూ క్లినిక్, ఐ కాంట్ బికమ్ ప్రెగ్నెంట్ నౌ, ఐ వాంట్ టు ఫ్రీజ్ మై ఎగ్స్. సో చాలా సొసైటీలో మార్పు వస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఒక 10 years బ్యాక్ ఐ యూస్ టు నాట్ లైక్ దట్. అలా ఎవరైనా వస్తే వై ఆర్ యూ డూయింగ్ దిస్, యూ షుడ్ ప్లాన్ న్యాచురల్లీ అని ఐ యూస్ టు టెల్ దెమ్. బట్ అంతా చూస్తుంటే అండి వీ కాంట్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సోషల్గా. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ బికమ్ అ బూన్ ఫర్ సచ్ కపుల్స్. ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే దెర్ ఈజ్ అన్ ఆప్షన్, వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ అన్నీ పక్కన పెడితే అండి 30 లోపల న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవటం ఇస్ వాట్ వి స్టిల్ అడ్వైజ్ జనరల్ పబ్లిక్. ఓకే. జస్ట్ ఒక టెక్నిక్ ఉంది దీన్ని మనము వాడాలి అనేది కాదు. టెక్నిక్ హ్యాస్ కమ్ టు సేవ్ పీపుల్, నాట్ లైక్ ఓకే టెక్నిక్ ఉంది కాబట్టి మీరు లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక ట్రెండ్, లెటసీ మన పాత్ర ఇక్కడ వాళ్ళదే ప్రెగ్నెన్సీ, వాళ్ళదే బేబీ అవ్వాలంటే ఎగ్స్ అనేది ఒక సీడ్ లెక్క అండి, దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. టూ మచ్ డిలే చేస్తే ఎగ్స్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి. ఐ ఆల్వేస్ సే బియ్యమే లేదంటే అన్నం ఎలా ఉంటాం. మినిమం దట్ ఇది ఉండాలి, ఆ సీడ్ ఉండాలి. ఆ సీడ్ ఎప్పుడు చాలా లేట్ చేస్తే స్లోగా తగ్గుతూ ఉంటుంది అండ్ దే వోంట్ నోటీస్. నెలసరి రెగ్యులర్ ఉంది నాకు సీడ్ పర్మనెంట్గా ఉంటుంది అని అనుకోకూడదు. సమ్ టైమ్ నెలసరి రెగ్యులర్ ఉంటే కూడా ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. డ్రా లైన్స్ చేసుకుంటే 32 years అట్లీస్ట్, 32 years వరకు కాలేదంటే అట్లీస్ట్ దే షుడ్ కమ్ అండ్ షో ఏం ప్రాబ్లం అవుతుంది అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో ఈ మధ్య ఎక్కువ వింటున్నామండి ఎగ్స్ అండ్ స్పర్మ్ రెండు కూడా ప్రిజర్వ్ చేసుకోవడం, ఫ్రీజ్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఇవి పేషెంట్ నుండి తీసుకొని ఎలా ప్రిజర్వ్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఐడియల్లీ ఎగ్ ఫ్రీజింగ్ అండి చాలామందికి అవేర్నెస్ లేదు. ఎలా వస్తారంటే 38-40 yearsలో వచ్చి నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఎగ్ ఫ్రీజ్ చేయండి అంటారు. ఆ టైంలో ఎగ్సే చాలా తక్కువ, సీడ్స్ తగ్గిపోతాయి. ఐడియల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 అంటారు, బట్ స్టిల్ 30 to 33 ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. ఆ టైంలో ఎక్కువ ఉంటుంది సీడ్స్ అండ్ వెరీ స్మాల్ ట్రీట్మెంట్. ఈ మధ్యలో అయితే పెయిన్లెస్ ఇంజెక్షన్స్ వచ్చింది, నీడిల్స్ కూడా లేదు ఫర్టిలిటీ. మీరు ఒక వీడియో చేస్తారు ఇన్స్టాలో. సో ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న పంప్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే 10 days ఇంజెక్షన్ తీసుకుంటారు. అసలు పెయినే ఉండదు, 0 pain. 10th day చిన్న సెడేషన్లో ఎగ్ని పికప్ చేయటం అని జరుగుతుంది. అండ్ ఇంకొక మిత్, చాలామంది లేడీస్ నా ఎగ్ ప్రిజర్వ్ చేస్తే నాకున్న ఎగ్ తగ్గిపోతుందా అని అనుకుంటారు. దట్ ఈస్ అ రియల్ మిత్ అండి, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే మనం ఎగ్ ప్రిజర్వ్ చేసేది 1 monthకి సంబంధించిందే ఎగ్, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇట్ కీప్స్ కమింగ్ అనమాట. వీ కాంట్ టేక్ ఎగ్ ఆఫ్ ఫ్యూచర్. ఆ నెలకి సంబంధించిన ఎగ్ కలెక్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ అగైన్ షీల్ బి గెటింగ్ హర్ ఎగ్స్ అన్నట్టు. దానివల్ల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 0 chance అండి, 0 chance at all. ఓకే.